టు మై ఛానల్. ఈరోజు పూరీ కర్రీ వేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాం, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఒక చెంచా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకుని అన్నీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ ఎంత బాగా కలిపితే అంత బాగా స్మెల్ పోతుంది. క్యారెట్ వేసుకోవాలి. ఇది ఆలు పూరీ కర్రీ చాలా బాగుంటుంది. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. మంచిగా వేసుకొని కలుపుకోవాలి. ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. శనగపిండి ఒక చెంచా వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే పూరీ కర్రీలకి శనగపిండి వేస్తే చాలా బాగుంటుంది. అట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ముద్ద కట్టకుండా మంచిగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి అయితే బాగుంటుంది కర్రీ, అందుకే మంచిగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా ఎంత బాగా అవుతుంది చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. అయిపోయింది, మనం పూరీ కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత మనము పూరీలు చేసి పెట్టుకున్నాను. అవి మనం నూనెలో వేసుకొని దేవుకోవడమే. పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి. పూరీలు చాలా బాగా పొంగుతున్నాయి కదా పూరీలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుంటారు అనుకుంటున్నాను. సండే స్పెషల్ ఇవ్వాలా. ఓకేనా? పూరీస్ అన్నీ మంచిగా దేవుకున్న తర్వాత మామిడికాయ గుజ్జు అండి, మంచి ఒక హాఫ్ కేజీ ఉంటుంది మామిడికాయ తీసుకొని దాన్ని మంచిగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చూసిరా నా చెయ్యి ఎంత ఉంది, చూసిరా ఎంత కాయ పెద్దగా ఉంది, చూసిరా హాఫ్ కేజీ కాయ అది. దాన్ని మంచిగా చిన్న కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత రెడీ అయిపోతుంది. పూరీ రెడీ అయిపోయింది, పూరీ కర్రీ రెడీ అయిపోయింది, మామిడికాయ గుజ్జు కూడా రెడీ అయిపోయింది. భలే ఉంటుంది టేస్ట్. పూరీకి వేసుకొని తింటుంటే కర్రీ కానీ మామిడికాయ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయలు ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం వస్తే తినలేం కాబట్టి ఇప్పుడు టేస్ట్ వేస్తేనే చాలా బాగుంటుంది. నేనైతే కంపల్సరీ 2 డేస్కి ఒకసారి ఒక 2 kgs తీసుకెళ్తానండి. చాలా థ్యాంక్స్ అండి.